మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి, కుటుంబంలో ఇద్దరికి పదవుల అంశంపై వస్తున్న విమర్శలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేను ఎప్పుడు పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక రెవల్యూషన్ లాగే ఉంటుంది అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తనను ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారని, అలాగే ఎమ్మెల్సీ పోటీలో తాను నిలబడితే ఆనాడు కేసీఆర్ కు నిద్ర కూడా పట్టలేదని తన రాజకీయ రికార్డును గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ముందు ఏఐసిసి నాయకత్వం 6 సీనియర్లకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. హైకమాండ్ 6లో 5కి మంత్రి పదవులు ఇచ్చింది, కానీ నా ఒక్కడికే ఇవ్వలేదు. అలాగని నేను పదవి కోసం అడుక్కునే టైం ఇది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తన అంతరంగాన్ని ఆయన ఈ సందర్భంగా బయటపెట్టారు. సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ మంత్రిగా ఉన్నందున ఒకే కుటుంబానికి ఒకే పదవి అనే నిబంధన వల్లే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదనే ప్రచారంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ రూల్స్ పై స్పందిస్తూ భార్యాభర్తలు మాత్రమే ఒక కుటుంబం కిందికి వస్తారు, కానీ అన్నాదమ్ములు ఒకే కుటుంబం ఎలా అవుతారు అని ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులను ప్రస్తావిస్తూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి ఇద్దరు ఒకే ఫ్యామిలీ అవుతారు, కానీ మేము అన్నదమ్ములం, ఇద్దరం వేరువేరు ఇళ్లలో ఉంటున్నాం. అలాంటప్పుడు అన్న నేను ఇద్దరం ఒకే కుటుంబం అంటే ఎలా కుదురుతుంది అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. భిన్నమైన ఇళ్లలో ఉంటూ రాజకీయంగా విడివిడిగా కష్టపడుతున్న తమకు ఈ నిబంధన వర్తింపజేయడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.